ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 4వ శ్లోకం యొక్క వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వశివస్థానుర్భూతాదినిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. ఈ శ్లోకంలోని 2 పాదాల్లో ఉన్నటువంటి నామాలు సర్వః, సర్వః, శివః, స్థాణుః, భూతాదిః, నిధిరవ్యయః, సంభవః, భావనః, భర్త, ప్రభవః, ప్రభుః, ఈశ్వరః. ఇందులో మొదటి నామము సర్వః అంటే ఆయనే సర్వస్వం మరియు ప్రతి చోట ఉన్నాడు అని. నిర్గుణ బ్రహ్మం యొక్క లక్షణాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఆయన అంటే ఇక్కడ భగవంతుడు విష్ణువు అన్నమాట. ఆయన సర్వవ్యాప్తి మరియు ఆయన ఊహించలేనివాడు. ప్రతి చోట ఉన్నదంతా ఆయన ప్రతిరూపాలు తప్ప మరేమీ కాదు. ప్రతిదీ ఆయనచే సృష్టించబడింది, ఆయన శక్తితోనే నిలబెట్టబడింది మరియు ఆయనలో లయమైపోయింది కూడా. ఈ సహస్రనామం అద్వైత తత్వాన్ని బోధిస్తుందని ధృవీకరిస్తుంది. అద్వైతం అనే తత్వశాస్త్రం. ఇది లౌకిక సిద్ధాంతం కంటే ఒకరి వ్యక్తిగత అనుభవంతో ముడిపడి ఉంటుంది. బ్రహ్మం కానిదంతా తిరస్కరించబడుతుంది మరియు చివరికి రెండవది లేనిది సాక్షాత్కరించబడుతుంది. ఆత్మను గ్రహించిన వారికి మిగతావన్నీ కూడా బ్రహ్మంపై ఆధీనంలోనే ఉంటాయి. నారాయణీయ ఇలా చెప్తోంది, నీవు వ్యక్తిగత ఆత్మవి మరియు నీవు ఆదిమ పదార్థం. నీ వ్యక్తీకరణలకు అంతం లేదు. నీవు లేకుండా విశ్వంలో ఏదీ లేదు అని. తర్వాతి నామం సర్వః అంటే ప్రళయం అని పిలువబడే వినాశన సమయంలో విశ్వాన్ని నాశనం చేసేవాడు కూడా ఆయనే. 4 రకాల లయలు ఉన్నాయన్నమాట మరియు అవి శాశ్వతమైనవి లేదా నిత్య సహజమైనవి లేదా ప్రాకృత, అప్పుడప్పుడు లేదా నైమిత్తిక మరియు అంతిమమైనవి లేదా ఆత్యంతిక. మొదటి 3 గత కార్యాల విరమణ వల్ల సంభవిస్తాయి మరియు 4వది అజ్ఞానాన్ని ఏకకాలంలో కరిగించడం ద్వారా జ్ఞానం ఉద్భవించడం వల్ల సంభవిస్తుంది. ఇది ఆత్మ సాక్షాత్కారానికి ఆటంకం. తర్వాతి నామం వచ్చి శివః. ఆయన దయాళువు, శుభప్రదుడు మరియు దయగలవాడు. మాండూక్య ఉపనిషత్తు ఈ విధంగా చెప్తోంది, శాంతి స్వరూపం, అన్ని మంచిల మొత్తం, రెండవది లేనిది, తుర్యాస్థితి యొక్క 4వ స్థితి. ఈ తుర్యాన్ని ఆత్మ అని భావించండి. ఈ ఆత్మను గ్రహించాలి. ఈ నామము సూక్ష్మంగా ఆత్మ యొక్క సారాన్ని తెలియజేస్తుంది. విష్ణువు ఆ ఆత్మరూపంలోనే ఉన్నాడు. ఈ నామం ద్వారా అతని బ్రాహ్మణ స్థితి తిరిగి ధృవీకరించబడింది. శివ అంటే పవిత్రత అని కూడా అర్థం వస్తుంది. బ్రహ్మం మాత్రమే పవిత్రతకు సంపూర్ణ రూపం. గుణాలు లేనివాడు కాబట్టి బ్రహ్మం పవిత్రంగానే ఉంటుంది. గుణాలు ప్రకృతి లక్షణాలు. బ్రహ్మం యొక్క లక్షణం ఏమిటి? తదుపరి నామం దీని గురించి తెలుపుతుందన్నమాట. తర్వాతి నామము స్థాణుః. స్థాణు అంటే స్థిరమైంది. ప్రస్తుత సందర్భంలో దీని అర్థము మార్పు లేనివాడు. బ్రహ్మము ఎటువంటి మార్పులు లేనివాడు. మునుపటి నామము ఆయన బ్రహ్మం అని చెప్పింది. మరి ఈ నామము ఆయన మార్పులు లేనివాడు అని చెప్తోంది. నిర్గుణ బ్రాహ్మణం లేదా లక్షణాలు లేని బ్రహ్మాన్ని సూచిస్తుంది. లక్షణాలు లేని బ్రహ్మం మాత్రమే స్వచ్ఛమైంది మరియు మార్పులకు అతీతమైంది. ఆత్మ యొక్క లక్షణాలను వివరిస్తూ కృష్ణుడు ఇలా అంటాడు, స్థాణుః అచలః సనాతనః అని. అంటే స్థిరమైంది మరియు శాశ్వతమైంది. వ్యక్తిగత ఆత్మ పరమాత్మ యొక్క గుణాన్ని నేర్చుకుంటుంది. తర్వాతి నామము భూతాదిః. ఆయనే సమస్త సృష్టికి కారణం. ఇదే బ్రహ్మం యొక్క లక్షణం. ఆయన మూలం తెలియదు, అందుకే బ్రహ్మాన్ని ఆది మరియు అనాది అని పిలుస్తారు. కృష్ణుడు ఇలా అంటాడు, నేనే సమస్త సృష్టికి మూలం మరియు ప్రపంచంలోని ప్రతిదీ నా వల్లనే కదులుతుంది అని. తర్వాతి నామము నిధిరవ్యయః. అంటే నిధి అంటే
నిధి. అవ్యయం అంటే నాశనం లేనిది. ఆయన నాశనం కాని నిధి లాంటివాడు. ఈ నామం అంటే భౌతిక సంపద కాదు, మరియు బ్రహ్మానికి భౌతిక సంపదతో సంబంధం లేదు. వినాశనం లేదా జలప్రళయం సమయంలో తదుపరి సృష్టి జరిగే వరకు అన్ని జీవులు బ్రహ్మంలో లీనమవుతాయి. వినాశనం సమయంలో అన్ని జీవులు బ్రహ్మంలో నివాసం ఉంటాయి. అయినప్పటికీ కూడా బ్రహ్మంలో ఎటువంటి మార్పు లేదా మార్పుకు గురి కాదు, మరియు అది ఉన్నట్లే ఉంటుంది. వరద సమయంలో మాత్రమే ఆత్మలు బ్రహ్మంలో తాత్కాలిక ఆశ్రయాన్ని పొందుతాయి. వినోద సమయంలో అవి కర్మ చట్ట ప్రకారం మళ్ళీ పుడతాయి. బ్రహ్మ తన వినాశన చర్య సమయంలో మొత్తం విశ్వాన్ని గ్రహిస్తాడు. కేవలము తన సృష్టి చర్యను తిరిగి ప్రారంభిస్తాడు. దీని అర్థము ఆత్మలకు విముక్తి కాదు. ఈ దశ వారికి తాత్కాలిక విశ్రాంతి మాత్రమే. మొత్తం విశ్వం లేనప్పుడు ఆయన మాత్రమే ఉన్నాడు అని ఈ నామం యొక్క అర్థం. తర్వాతి నామము సంభవ, అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి నిరోధకాలుగా పనిచేసే దుష్ట శక్తులను నాశనం చేయడానికి ఆయన అవతరిస్తాడు. ఆయన అవతారాలు ఆయన స్వేచ్ఛా సంకల్పంతోనే జరుగుతాయి. బ్రాహ్మణుడి స్వేచ్ఛా సంకల్పం మానవుడి స్వేచ్ఛా సంకల్పానికి భిన్నంగా ఉంటుంది. బ్రాహ్మణుడి స్వేచ్ఛా సంకల్పం అనేది మరెవరికీ లేని అతని స్వయం ప్రతిపత్తి శక్తి. మొత్తం విశ్వము అతని స్వేచ్ఛా సంకల్పం యొక్క అభివ్యక్తి. మానవ స్వేచ్ఛా సంకల్పం బాహ్య సంస్థల ప్రభావం లేకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. స్వేచ్ఛా సంకల్పం యొక్క సరైన ఎంపిక మనిషిని విముక్తి చేస్తుంది. మనిషి ముందు ఉన్న ఎంపిక బ్రహ్మ సృష్టితో ఉండటం లేదా బ్రహ్మంతో ఉండటం, మరియు తర్వాతిది ఆత్మ విముక్తికి దారితీస్తుంది. కృష్ణుడు భగవద్గీతలో తన అవతారాల ఆవశ్యకతను వివరిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. కృష్ణుడు ఇలా అంటాడు: సద్గురువుల రక్షణ కోసం, దుర్మార్గులను నిర్మూలించడానికి మరియు ధర్మాన్ని స్థిరపరచడానికి నేను యుగ యుగాలుగా జన్మిస్తాను అని. అవతారము రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి కృష్ణుడిలా ఆయన ప్రత్యక్ష అవతారం, మరియు మరొకటి ఋషులు మరియు సాధువుల రూపాల్లో అవతారమట. అయితే రెండు సందర్భాల్లోనూ అంతర్లీన సూత్రం అలాగే ఉంటుంది. తర్వాతి నామం వచ్చి భావన. ఆయన కర్మ నియమము ద్వారా విశ్వాన్ని పరిపాలిస్తాడు. ఒక వ్యక్తి అనుభవించే ఆనందం లేదా బాధలు అతని స్వంత ఆలోచనలు మరియు చర్యల వల్ల మాత్రమే కలుగుతాయి. బ్రహ్మ ఒక వ్యక్తిని సాక్షిగా మాత్రమే ఉండి పని చేయమని బలవంతం చెయ్యడు. అనేక జన్మలలో సేకరించబడిన వ్యక్తిగత కర్మల వల్ల మాత్రమే చర్యలు విప్పుతాయి. బ్రహ్మసూత్రం ఫలమత్ ఉపపత్తే అని చెప్తుంది. అంటే కర్మల ఫలాలు ఆయన నుండే వస్తాయి. ఇది నిజమైతే కర్మ నియమం వాడుకలో ఉండదు. కాబట్టి బ్రాహ్మణుడు ప్రతి దానిపైన అధ్యక్షత వహిస్తాడని, కర్మల నాణ్యత ప్రకారం కర్మల ఫలితాలను కూడా ఆయన నిర్ణయిస్తాడని వేదాంతులు వాదిస్తారు. సాంకేతికంగా చెప్పాలంటే ఈ వాదన సరైందే. ఎందుకంటే కర్మ నియమం భగవంతుడు అమలు చేస్తాడు కాబట్టి. బ్రాహ్మణుడు సాక్షిగా మాత్రమే వ్యవహరిస్తున్నాడని మరియు ఏ చర్యల్లోనూ పాల్గొనడు అనే సిద్ధాంతానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఆయన విశ్వానికి మద్దతుదారుడు అన్నమాట. కృష్ణుడు ఇలా అంటాడు: నేనే అత్యున్నత లక్ష్యం, మద్దతుదారుడు, ప్రభువు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు విశ్వానికి ఆయన మద్దతును వివరించడానికి విశ్వధామ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. ఆయన మద్దతు లేకుండా సృష్టి లేదా ఏ కార్యకలాపం కూడా ఉండదు. విశ్వము ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తర్వాతి నామం ప్రభవ. ప్రభవ అంటే శ్రేష్టత, సర్వోన్నత సృష్టికర్త. ఆయన ఈథర్, గాలి, అగ్ని, నీరు మరియు భూమి వంటి గొప్ప అంశాలకు మూలం. తైత్తరీయ ఉపనిషత్తు ఈ విధంగా చెప్తుంది: ఆత్మ నుండి అంతరిక్షం వచ్చింది, అంతరిక్షం నుండి గాలి, గాలి నుండి అగ్ని,
అగ్ని నుండి నీరు, నీరు నుండి భూమి. విశ్వం ఆయన నుండి దశల వారీగా పరిణామం చెందుతుంది. ఇది దశల వారీగా జరిగే పరిణామ సిద్ధాంతాన్ని కూడా ఆమోదిస్తుంది. కృష్ణుడు ఇలా అంటాడు, నేనే మొత్తం సృష్టికి మూలమని. తర్వాతి నామం ప్రభువు. ప్రభు అంటే సమర్థుడు, పరాక్రమవంతుడు, శక్తివంతుడు మొదలైన అర్థాలు వస్తాయి. ఈ నామము మునుపటి నామం ద్వారా వ్యక్తీకరించబడిన ఆయన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఒక పాలకుడు కేవలం అద్భుతంగా ఉండడమే కాకుండా తన రాజ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాలను కూడా కలిగి ఉండాలి. ఈ రెండు నామాలు బ్రాహ్మణుడికి ఈ రెండు లక్షణాలు ఉన్నాయని చెప్తుంది. తర్వాతి నామము ఈశ్వరః. ఈశ్వరుడు అంటే యజమాని అన్న అర్థం వస్తుంది. ఈ నామము విష్ణువు విశ్వానికి యజమాని అని చెప్తుంది. సాంఖ్యతత్వశాస్త్రం ప్రకారము ఈశ్వరుడు జ్ఞానాన్ని పొందే దశ. బ్రహ్మం మరియు ఈశ్వరుడి మధ్య తేడా ఉంది. బ్రహ్మము అర్థం చేసుకోలేనిది. బ్రహ్మం తన ఈశ్వర శక్తి ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది. ఆత్మలు పరిణామం చెందటానికి సహాయపడేది ఈశ్వరుడు మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే ఈశ్వరుడు గుణాలతో కూడిన బ్రహ్మం. దృశ్యీకరణ సౌలభ్యం కోసం గుణాలతో కూడిన బ్రహ్మను వివిధ పేర్లు మరియు రూపాల ద్వారా పిలుస్తారన్నమాట. గాబ్రియెల్ ప్రదీపాక ఇచ్చిన ఈ క్రింది వివరణ బ్రాహ్మణుడు మరియు ఈశ్వరుడి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది. ప్రకృతి వల్ల కలిగే ఇబ్బందుల మధ్యలో ఉన్నవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అద్వైతం ప్రకారం బ్రహ్మంపై ఒక సూపర్ పొజిషన్ లేదా ద్వైతం ప్రకారం ఆయన అందరికీ ప్రభువు. బ్రహ్మకు పదార్థం లేదు కాబట్టి ప్రకృతి అతనిలో ఉండదు. బ్రహ్మ దేనికి పాత్ర కాదు. మీ అనుభవంలో ప్రకృతి ఏర్పడటాన్ని అనుభవించే వ్యక్తి జీవుడు లేదా వ్యక్తిగత ఆత్మ. అతను చివరికి ఆత్మ. అద్వైతం మరియు ద్వైతం మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే అద్వైతము బ్రహ్మ మాత్రమే నిజమైందని చెప్తుంది. అయితే ద్వైతం ప్రభువు మరియు వ్యక్తిగత ఆత్మల యొక్క ద్వంద్వత్వాన్ని తెస్తుంది. మీరు లేరని మీరు గ్రహిస్తే, బ్రహ్మ మాత్రమే ఉన్నారని మీరు గ్రహిస్తే, మీరు శంకరాచార్యుడు అనుభవించిన దాన్ని అనుభవిస్తున్నారు. మీరు మధ్యలో ఉన్న ఒక వ్యక్తిగత ఆత్మ అని మీరు గ్రహిస్తే, ఆయన ప్రకృతి సృష్టి ద్వారా మాధవాచార్యుడు గ్రహించిన దాన్ని మీరు గ్రహిస్తున్నారని అర్థం. రేపు ఇంకొక శ్లోకంతో కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.